నమస్తే తెలంగాణ మిత్రులారా, మరి నేను మీ అలెగ్జాండర్. రీసెంట్లీగా రాంగ్ క్వశ్చన్ సంబంధించి మరి హైకోర్టులో వాడి వేడిగా తప్పుడు ప్రశ్నల మీద జస్టిస్ పుల్లా కార్తిక్ గారి ఆధ్వర్యంలో మరి జొన్నలగడ్డ సుధీర్ గారు రాంగ్ క్వశ్చన్ సంబంధించిన కేసుని వాదించడం జరుగుతుంది. దీంట్లోనే టీజీపీఎస్సీ ఏదైతే 14 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ 14 రాంగ్ క్వశ్చన్స్ సంబంధించి సోర్సు మీద అఫిడవిట్ చేసే క్రమంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పడం జరిగింది. మరి తెలుగు అకాడమీ పుస్తకాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు మీ ప్రభుత్వము మరి బ్యాన్ చేయాలనుకుంటుందా? ప్రభుత్వం ప్రింట్ చేసే పుస్తకాలే ప్రామాణికం కాదన్నప్పుడు మీరు వికీపీడియా నుండి ఏ విధంగా తీసుకుంటారు? వికీపీడియా ప్రామాణికమా? వికీపీడియాని వీళ్ళు చూపెడతా ఉన్నారు సోర్స్గా. మీరు చేసిన తప్పులకి మీ సిలబస్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ చేసిన తప్పులకి వాటిని సర్దుకోవడం కోసము, ఈ కేసు నుండి గట్టెక్కడం కోసము ఇక ప్రపంచంలో ఉండే పుస్తకాలు మొత్తం తీసుకొస్తా ఉన్నారు. అవి ఎక్కడన్నా కానివ్వండి, కేవలం వికీపీడియానేనా, సోషల్ మీడియానా, లేదనంటే అన్అఫీషియల్గా ఇచ్చే డేటానా, ప్రైవేట్ వ్యక్తులయా, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే బుక్స్ను కూడా వీళ్ళు సోర్స్గా చూపెడతా ఉన్నారు. ఫస్ట్ మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి అని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. మరి తెలంగాణ నిరుద్యోగులు, గ్రూప్ 1 నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసిన పోస్టర్ ఇది, పాత సామాన్లు కొంటాం, తెలుగు అకాడమీ కాపీలు కొంటాం, 1 కిలో పుస్తకానికి 1 కిలో ఉల్లిగడ్డలు. అంటే సుమారు సగటు ఒక అభ్యర్థి 50,000 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు చేసి ఉండొచ్చు. 50,000 నుండి 1,00,000 వరకు కూడా డబ్బులు ఖర్చు చేసి ఉన్నారు. ఈచ్ వన్ బుక్కి ప్రతి పుస్తకం 100 నుండి ఒక 500 మధ్యలో ఉంటుంది. వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో పుస్తకాలు చదివి 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 వాళ్ళ కళ్ళు కనపడకుండా పోతున్నాయి. వాళ్ళు రూమ్ రెంట్లకి, వాళ్ళు బతకడానికి తీసుకొచ్చిన డబ్బులన్నీ పుస్తకాలకే, కోచింగ్ సెంటర్స్కే పెట్టిర్రు. కోచింగ్ సెంటర్స్కి పెట్టిరు. ఇంత అయినప్పటికీ గ్రూప్ 1, 2, 3 3 సార్లు 4 సార్లు లీకేజీల వల్ల, బయోమెట్రిక్ల వల్ల ఇన్నిసార్లు రాసి కూడా తట్టుకొని వాళ్ళు ఇంకా చదువుతాం, మేము ఉద్యోగం తప్పనిసరి కొడతాం, తెలంగాణ గడ్డ మీద గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అనేది చాలామంది కలాది. దీన్ని ప్రభుత్వం నీరు గారుస్తూ ఉంది. ఏ విధంగా అయినా మొండిగా పోవాలి. అసలు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్నప్పుడు మీరు ఎక్కడంగా ఇవ్వబోతారు? మీరు ఎందుల నుండి ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంది. గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 2కి అదేవిధంగా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి మరి ఏ పుస్తకాలు చదవమని మీరు చెప్తా ఉన్నారు? సుమారు దీనికి 600 మార్కులు. ఈ 600 మార్కులకి మీరు కరెక్ట్ ఇస్తారని నమ్మకం ఏంది? ఈ 450 మార్కులకి కరెక్ట్ ఇస్తారని నమ్మకం ఏంది? అభ్యర్థులు ఏం చెప్తా ఉన్నారంటే కేవలం 150 మార్కులకే మీరు ఇంత తర్జన పడుతూ ఉన్నారు. ఈ ఒక కేసు అంశంలోనే 4 వారాల గడువు అడిగిరు. మరి ఈ 600 క్వశ్చన్స్కి, గ్రూప్ 3 450 క్వశ్చన్స్కి మరి ఏ విధంగా మీరు సోర్స్ పెడతారు? అంటే నాకు తెలిసి మీరు ఎన్సైక్లోపీడియా అని ఇవ్వండి ఒకటి. సిలబస్ పెట్టకండి,
గ్రూప్ 1కైనా 2కైనా మీరేం పెట్టొద్దు. ఇక ఏం చేస్తారు, ఎన్సైక్లోపీడియా అని పెట్టండి. ఎన్సైక్లోపీడియా అంటే ఇక వాళ్ళే ఎత్తుకుంటారు. తెలంగాణలో నిరుద్యోగులు ఎన్సైక్లోపీడియా అని వాళ్ళే ఎత్తుకుంటారు. ఎవరన్నా తెలియకుంటే ఎన్సైక్లోపీడియా అంటే ఏంది అని తెలియకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వికీపీడియాలో సెర్చ్ చేయండి. ఏమొస్తుంది అని అంటే ఇన్ఫినిటీ. అది ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్క పుస్తకం కాదు, ఒక్క యూనివర్సిటీ ప్రింట్ చేసే పుస్తకం కాదు. ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న నాలెడ్జ్ అంతా, ఆ జ్ఞాన భండాగారం అంతా ఎన్సైక్లోపీడియా కిందకే వస్తుంది. ఎన్సైక్లోపీడియా అనంతం ఇది. వికీపీడియాలో ఉండే కోట్ల కొద్దీ స్టోరేజ్గా ఉండే ఏదైతే ఆ టీబీలల్లా, లేకుంటే టెరాబైట్లే కాదు, గిగాబైట్లే కాదు, లక్షల కోట్ల పుస్తకాలన్నీ ఎన్సైక్లోపీడియాలను చదువుకోవచ్చు, వికీపీడియాలను చదువుకోవచ్చు. దానికి సిలబస్ కమిటీ ఎందుకు, ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు, కోర్టు మళ్ళీ మళ్ళీ మొట్టికాయలు చేసినా కొట్టినా మరి వినిపించుకోకపోవడం ఎందుకు? ఈ నిర్లక్ష్యం అంతా టీజీపీఎస్సీ చేస్తూ ఉన్నది, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీళ్ళు ఎవరు చెప్తే అంటారు? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఓపెన్ మెరిట్ డొల్లా, ఓపెన్ మెరిట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. గైడ్ లైన్స్ ఉన్నాయి. రీసెంట్గానే ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుంది. మరి మీకు ఎవరు చెప్తారు? ఓపెన్ మెరిట్లో గ్రూప్ 1 రిజల్ట్ ఇస్తారు, షార్ట్ ఫాల్ సిస్టమ్ అని అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పొట్ట కొడతారు. ఏం చేసినా జరుగుతుంది అనేది మరి టీజీపీఎస్ అనుకుంటుంది. ఇది మాత్రం దుర్మార్గం, ఇది మాత్రం చాలా బాధాకరం కూడా. మరి గతంలో ఈ తెలుగు అకాడమీ పుస్తకాల మీద గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారో కూడా ఆ విషయం కూడా చూద్దాం. ఆయన గతంలో ట్వీట్ చేసిండు. ఏమని? తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంకా ప్రింట్ చేయాలి, వాడు సరిగా పట్టించుకోవడం లేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పి గతంలో చెప్పిండు. మరి సార్ ఏ విధంగా చెప్పిండు, ఎందుకు చెప్పిండు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మీరే గతంలో చెప్పిర్రు, ఇక హూ ఆర్ క్వీయింగ్ అవుట్ సైడ్ ది తెలుగు అకాడమీ ఎవ్రీడే అని చెప్పిర్రు. ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాల ప్రస్తావన తీసుకొచ్చిర్రు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకని ఇవి ప్రామాణికం కాదని చెప్తుంది? ఎందుకని టీజీపీఎస్సీ ప్రామాణికం కాదు ఈ పుస్తకాలు అని చెప్తా ఉంది? ఈ క్వీయింగ్ అవుట్ సైడ్ అంటే ఈడ బారులు తీరడం, క్యూ ఉండడం. మన జనరల్గా ఎవరన్నా లైన్లో ఉంటారుగా, దానికి సంబంధించింది ఆ పదం. అయితే ఈయన సీఎం ఇమ్మీడియట్లీ రిజాల్వ్ చేయాలి క్రైసిస్ అని చెప్పిండు. ఇప్పుడు కూడా మీరు గ్రూప్ 1 అంశాన్ని రిజాల్వ్ చేయండి. ఈ గ్రూప్ 1లో ఉన్న కేసులన్నీ క్లియర్ చేయండి. ఈ కేసులన్నీ క్లియర్ చేసిన తర్వాతకి గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి. గ్రూప్ 1 మెయిన్స్ కోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో హైకోర్టులో ఉన్నాయి, సుమారు ఇప్పుడు అవి 20 దాటి 30 దగ్గరకు వస్తున్నాయి. ఈ కోర్టు కేసులన్నీ ఒకవేళ అయిపోయిన తర్వాతకే, క్లియర్ అయిన తర్వాతకే మీరు దీని మీద మాట్లాడండి. అంతవరకు మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టవద్దు అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు కూడా 500 మంది మరి లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసిర్రు. మరి ఈ ఉన్న కేసులన్నీ అక్టోబర్ 3కి, అక్టోబర్ 15కి, మన నవంబర్ కూడా మీరు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. జీవో 29 మీద, ఎస్టీ రిజర్వేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ మీద, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద మరి ఎందుకని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు? ఇన్ని కోర్టు కేసులు ఉన్నాక ఏ విధంగా మెయిన్స్ పెడతారు? మీరు ఆలోచించాలి కదా, టీజీపీఎస్సీ ఆలోచించాలి కదా. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ కోర్టు కేసులన్నీ అయిపోయినాక మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి. ప్రిలిమ్స్లో నష్టపోయిన వాళ్ళకి, మెయిన్స్ రాయిపోతున్న అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి. అక్టోబరు 21 నుండి 27 వరకు మీరు వరుసగా ఎగ్జామ్స్ పెడతారు.
ఈ ఎగ్జామ్స్ పెట్టినా కానీ రాస్తారు, కానీ వీటి వల్ల మరి లాభం లేకపోతే, మీరు పెట్టడం వల్ల ఏ మాత్రం లాభం లేకపోతే, ఏ మాత్రం ప్రోగ్రెస్ లేకపోతే, మళ్ళీ కోర్టు కేసుల వల్ల ఆగిపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిస్థితి అంత దుర్భరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి అని చెప్పేసి ఎన్ఆర్ మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.